బ్యాక్ టు న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. విపక్ష నేతలందరినీ ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా తేలిపోయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన ఎవరైనా సరే వదిలేది లేదని తేల్చి చెప్పారు. తమకేం సంబంధం లేదని తప్పించుకుంటామంటే ఒప్పుకోమన్నారు. దేశ భద్రత కోసం ఉపయోగించాల్సిన చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించారని మండిపడ్డారు. నాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నేను పొద్దున పేపర్ చదివాను. నాకేం సంబంధం అంటే 10 ఏళ్ళు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నారు, లేదా ఇంకో ఆయన ఏదో మాట్లాడుతున్నారు, అందరి జీవితాల్లో నువ్వు వాళ్ళ వంటగదిలోకి వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతుంది. మీరు ఇదే నా బాధ్యత. మీకు ఇంకా తగుదనమ్మా మాకేం సంబంధం అంటారు? 10 ఏళ్ళు మీరే కదా చేసింది.